ఫస్ట్ ఏదైనా ఫామ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మేము వాళ్ళని ఫొటోస్ తెప్పించుకుంటాం. ఈచ్ షెడ్ వైజ్గా 10 షెడ్లు ఉంటే 10 షెడ్లది డిఫరెంట్ ఫొటోస్ తెప్పించుకుంటాము. తెప్పించుకున్న తర్వాత దాని ఫామ్ కండిషన్ అర్థం చేసుకుని కస్టమైజ్ చేస్తాం. షెడ్ వైజ్గా కస్టమైజ్ చేసి లార్వాని మేము ఈ గోల్డీస్ పంపిస్తాం అనమాట. ఛార్జ్ అయితే మాత్రం మన తెలంగాణలో అయితే 75 పైసా పర్ బర్డ్ ఛార్జ్ చేస్తున్నాము. అదర్ స్టేట్స్లో ₹1 అలా ఉంటుంది. అదే బ్రీడర్ ఫామ్ అయితే ₹1.20. ఎందుకంటే బ్రీడర్ ఫామ్లో ఫీడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం ఫ్లై ప్రాబ్లం కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఫార్ములేషన్ డిఫరెంట్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా చేస్తాం. ఇది మనం చేసేది నాటుకోళ్ళకి కానీ బ్రాయిలర్ కోళ్ళకి కానీ ఈ కాన్సెప్ట్ పనికిరాదండి. ఇది అవసరం లేదు కూడా. ఇది ఓన్లీ లేయర్ ఫామ్లో ఏంటంటే ఒక షెడ్లో కోళ్ళు ఉన్నాయంటే సుమారుగా 1.5 year దాకా అదే షెడ్లో ఉంటాయి. కిందంతా మెన్యూర్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల స్మెల్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానికి వాడే సొల్యూషన్ తప్పితే యాజ్ ఎ ఫీడ్ ఇప్పుడు ఈ లార్వాని ఫీడ్గా ఇవ్వచ్చు. ఎవరికి మన నాటుకోళ్ళకి కానీ బ్రాయిలర్ కోళ్ళకి కానీ చేపలకు కానీ ఇవ్వచ్చు. కానీ మేము ఆ కాన్సెప్ట్లో లేము. మేము ఓన్లీ పౌల్ట్రీ ఫామ్స్లో పొల్యూషన్ కంట్రోల్ అంటే ఫ్లైస్, బ్యాడ్ స్మెల్, అమ్మోనియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మాత్రమే మేము చేస్తున్నాం. దాంతోపాటు ఈ ఆఖరికి మెన్యూర్ అంతా కూడా వర్మీ కంపోస్ట్లా తయారవుతుంది. దాన్ని అగ్రికల్చర్కి మంచి ప్రైస్ సేల్ అవుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్లో రైతులకి పంట దిగుబడి పెరుగుతుంది, ఆకు క్వాలిటీ పెరుగుతుంది, పండ్ల తోట అయితే పండ్ల సైజు కూడా క్వాలిటీ వస్తున్నాయి. అందువల్ల ఇది మన కోళ్ళ ఫారంలో ఈ బిఎస్ఎఫ్ ఎక్కడైతే వాడుతున్నామో, ఈ గోల్డీస్ ఎక్కడైతే వాడుతున్నామో వాళ్ళు ఈ మెన్యూర్ని ఇంకొంచెం బెటర్ ప్రైస్కి అమ్మకగలుగుతున్నారు. ఎందుకంటే అవతల అగ్రికల్చర్ రైతులు కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది కాబట్టి.